ఇప్పుడే దిగాం, బోట్ దిగాం. అది కూడా మన బోట్ ఎంమాల. సో చుట్టూతో ఇలా ఉంది. ఫీఫీ ఐలాండ్స్లోనే పెద్దదంట ఫీఫీ టౌన్. దాని చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. ఇక్కడ చాలా రెస్టారెంట్లో మనం ఫోన్ చేసి ఇది చుట్టూతో ఇలా ఉంది 360 డిగ్రీ వ్యూ. సో నా ఎంమాల్ చూడొచ్చు. ఇది చుట్టూతా ఇలా ఉంది. ఇది చూడండి కొంచెం పెద్ద బోటు. సో మనకి ఇక్కడ 1 hour హాల్ట్ ఇచ్చారు. అది అరుతుంది అక్కడ, అక్క అరుతుంది. అక్క అరిచినప్పుడు వెళ్ళిపోవాలి, లేదనుకో అక్క అలుగుద్ది. పూచి ఏంటి పూచినే పెడతారండి మాకు. ఇదిగో ఇదే రెస్టారెంట్ ఎంమాల. అరిదా అని కనబడుతుంది కదా, ఇదే రెస్టారెంట్. ఫస్ట్ రెస్టారెంట్ మంది. ఇది మొత్తం అదే అరిదా రెస్టారెంట్, అరిదా మినీ మార్ట్, మొత్తం అరిదా ఓడే. మొత్తం చాలా హ్యాపీనింగ్గానే ఉంది. సగం మంది దేశీయులే ఉన్నారు, సగం మంది ఇండియన్సే ఉన్నారు. సో స్విమ్మింగ్ చేస్తున్నారు, రకరకాల ముసలోళ్ళు కూడా ఉన్నారు. యూత్ ఎంతమంది ఉన్నారో ముసలోళ్ళు కూడా అలాగే వచ్చి గెంతుతున్నారు. సో మనం వెళ్ళి ఫస్ట్ భోజనం చేసేసి మళ్ళీ తర్వాత బ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం. అదిగో వీ హ్యావ్ 40 minutes టు రీడ్. నెక్స్ట్ రౌండ్ దెర్ విల్ బి అనదర్ గ్రూప్ అంట. సో 40 minutesలో కానిచ్చాడు, పని కానిచ్చాడు. టక్కడగా తినేసేయాలి. మనకి ఇచ్చిందే 1 hour. ఆ 1 hourలో 40 minutes. మనం 40 minutes ఏం తింటాం? రేపు కొడితే పావుగంట పట్టదు. సరే వెళ్ళి మెక్కుదాం, ఇంకేం చేస్తాం. ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసి ప్లేట్, రైస్, నూడిల్స్, సాసు, చికెన్ కర్రీ అండ్ ఇది ఒక రకమైన చికెన్ కర్రీ. సేమ్ ఇప్పుడు మీకు చూపించింది అక్కడ కూడా రిపీట్ అయింది. ఇది కాకుండా ఇక్కడేమో సలాడ్, ఇక్కడ ప్యాడ్ థాయి, అక్కడేమో చికెన్ వింగ్స్. సో ఇది చూపిస్తుంది కదా మీ ఎదురుగా ఉంది కదా, ఇదేను అక్కడిది ఒకటే సేమ్ కొట్టుడు. కాకపోతే మనకేంటంటే ఇక్కడ ఇండియన్స్తో పాటు అందరూ మల్టీ క్యూజిన్ అని చెప్పను, కానీ ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఒక రకమైన చికెన్ కర్రీ మనం తినలేము. ఇది చైనీస్ వాళ్ళు ఎక్కువ జపనీస్ తింటున్నారు. ఇదిగో మనకు తగ్గట్టుగా ఇండియన్ కర్రీ. ఇదిను అది ఒకటే. ఇది అక్కడ పెట్టుకోవడం చూసారా, రెండు ఒకటే. ఇది రైస్ ఇంతే లిమిటెడ్ మెనూ. నేనేంటంటే రైస్ విత్ చికెన్ కర్రీ 2 సార్లు వేసుకున్నా. ఈ చికెన్ వింగ్స్ ఒక 3 వేసుకున్నా, ప్లస్ ప్యాడ్ థాయి వేసుకున్నా. ఇక్కడ ఫెసిలిటీస్లో అన్నమాసి మధ్యలో ఈ మాత్రం ఇంత బాగా ప్రొవైడ్ చేసి టేస్ట్ కూడా బాగానే ఉంది. మరీ వర్షం చెప్పను, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినట్లను. కాకపోతే అంటిల్ అక్కడ రిజర్వ్ అని బోర్డు పెట్టి తప్పించి ఎక్కడైనా కూర్చొని తినచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాఫీ కావాలంటే కాఫీ చేసుకోవచ్చు. టీ ఏదో ఉంది, పుస్తకాలు ఉన్నాయి, అయిపోయింది ఇప్పుడు. ప్లస్ అది ఇదిగో కాఫీ కావాలంటే కాఫీ విత్ షుగర్, మిల్క్ అన్నీ ఉన్నాయి రెడీగా. సో ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడేమో పుచ్చకాయలు ఉండాలి. ఇక్కడ ఇది నూనె, అది పుచ్చకాయలు, అదేమో వాటర్, కోల్డ్ వాటర్. సో అంతే లిమిటెడ్ మెనూ. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అరిదా రెస్టారెంట్ క్లోజ్ ది బఫే ఎట్ 3 PM అని. ఇప్పుడు ఆల్రెడీ 12:45 అయింది. అది టాయిలెట్ అండ్ షవర్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దగ్గర కొట్టేస్తున్నారు అన్నీ 1 by 1. వెజ్ ఆప్షను ఏదో హిందీ మసాలా కర్రీ అంట. అది ఉడికించిన టొమాటోస్ను బెండకాయ కూర. ఇది వెజ్ వాళ్ళకి. ఇక్కడేమో స్టిర్ ఫ్రై నూడిల్స్. ఇదిగోండి స్టిర్ ఫ్రై నూడిల్స్. ఇదేమో బంగాళదుంప కూర, పొటాటో కర్రీ. ఇది కింద పెట్టాడు పొటాటో కర్రీ, రకరకాల స్పైసెస్. ఇదేమో స్టిర్ ఫ్రై నూడిల్స్, సలాడ్, పచ్చిమిరపకాయలు. ఇదేమో స్పాగెట్టి టమోటా సాస్. మరి ఇదేంటో ఇది రైస్. ఇంతే. ఇది అంతా వెజిటేరియన్ ఫుడ్ ఏరియా అని చెప్పేసి మీకు వెజిటేరియన్ కస్టమర్ అని చెప్పేసి సపరేట్గా పెట్టాడు ఇక్కడే. సో అది ఎవరు లేరు, అందరూ నాన్ వెజే. అది
లిమిటెడ్ మెనూ అంతా. కాకపోతే మనకి 40 minutes టైం ఇస్తారు. ఈలోగా తినేసి మళ్ళీ బ్యాక్ టు బోట్. ఇక్కడ 1 hour హాల్ట్. ఇప్పుడు ఆల్రెడీ 1 దాటింది. సో అది కవర్ చేద్దాం. అసలు లోపల ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో జనాలు చూసారు కదా, ఫుల్ బిజీగా ఉంది మొత్తం ఐలాండ్ మొత్తం. ఈరోజు మండే. నేనేమనుకున్నానంటే సండే కదా నిన్న, సో బీభత్సంగా ఉంటారని చెప్పేసి ఇవాళ బుక్ చేసుకున్నా. చూడండి ఫుల్ జనాలు. ఇది ఫీఫీ ఐలాండ్స్లోని ఫీఫీ టౌన్. సో ఫుల్ బిజీగా ఉంది. ఇది సరౌండింగ్స్ మీరు చూడొచ్చు ఎంత బిజీగా ఉందో. యాంగ్మాల్ చుట్టూతో మౌంటైన్స్, మధ్యలో ఇది ఒక చిన్న ఐలాండ్ ఇది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ మనం పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయటమే టూర్ అనుకుంటారు. కాదు, ఇక్కడ ఓవర్ నైట్ స్టే కూడా ఉంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ స్టే చేయొచ్చు. చాలా మంది ఫారినర్స్ ఏం చేస్తారంటే 1 way టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ ఒక 3-4 nights స్పెండ్ చేసి ఐలాండ్లో తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి. యాంగ్మాల మొత్తం సాగునీరు స్టోరు, టెలిఫోన్ సిగ్నల్ కూడా ఉంది, టెలిఫోన్ టవర్లు కూడా ఉన్నాయి. సో ఫుల్ బిజీ ఉంది ఇక్కడ అంతా. హడాడిగా ఉంది, ఫుల్ బిజీ. సగం మంది ఇండియన్సే. ఆ మెనూ కూడా చూసారు కదా, సగం మంది ఇండియన్సే. సో అది విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాను, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎన్ని బోట్లు మీకు ఎదురుగా చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ. అంతా లైమ్ స్టోన్ ఫార్మేషన్, ఎన్ని పనులు. ఇదంతా ఫీఫీ ఐలాండ్లోనే పెద్ద ఐలాండ్ ఇదే ఫీఫీ ఐలాండ్. సో ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే ఫస్ట్ స్టాపే మాకు మాయాబే అంట. అక్కడ ఏంటంటే మేము ఆ డెక్ దగ్గరికి వెళ్తుంటే రెడ్ ఫ్లాగ్ పెట్టేసి ఆల్రెడీ ఉన్నారు, చాలామంది ఉన్నారు టూరిస్ట్ అక్కడ. ఏది అప్పటికి ఎంత అయింది టైము? 11:15 ఎంత అయింది. 11:15 అయితే అప్పటికే రెడ్ ఫ్లాగ్ పెట్టేసి టూరిస్ట్ ప్రస్తుతానికి అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. మరి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆపుతారు, ఎందుకంటే మాయాబేలో కనీసం 1/2 hour అని ఉంది హాల్ట్. అక్కడ 1/2 hour to 1 hour ఉంది. ఎందుకంటే అక్కడ ఫిలే లగూన్ అని దాచాడనే దాదాపు 1.5 గంట కానీ 40 minutes పైన ఆపారు. సో ఇక్కడ చూడండి ఫుల్ జనాలు. ఇదే బీచ్ అనుకుని ఇక్కడే జలకాలు ఆడుతున్నారు. ఆ రెస్టారెంట్ ఆపోజిట్ ఫుల్ బిజీగా ఉంది. ఇది ఇక్కడ చూడండి మొత్తం కడితే ఇది కట్టలేదు అనుకుంటా కన్స్ట్రక్షన్, మొత్తం కుంగిపోయింది. సో ఇక్కడ దిగి ఎవడో బీచ్ కోసం రాడు. ఇక ఇది ఇలా డాక్ చేసేసుకుని ఇలా ఎక్కేసి వెళ్ళిపోవటమే. ఇలాంటివే బోట్లు, అందరూ ఇలాంటివే బోట్లు, స్పీడ్ బోట్లు. ఇవి అయితే నేను పెద్ద వాళ్ళకి సజెస్ట్ చేయను, 60-65 years వాళ్ళకైతే సజెస్ట్ చేయను. అసలు నేను వద్దని చెప్తాను. ఎందుకంటే గాల్లో ఎగరేసి కొడతామే వాడు. అక్కడ పెద్ద బోట్ ఉంది చూసారా, బ్లూ కలర్లో. అవి కూడా స్పీడ్గానే వెళ్తాయి, కానీ కొంచెం ఇటు మీద స్లో వెళ్తాయి, అంత ఉండదు. ఇక్కడ చూడండి మొత్తం చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి ఫీఫీ ఐలాండ్ హాస్పిటల్ అంట. ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మనకు 1:30 దాకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ 1:10 అంత అవుతుంది. ఇందాకడ మా బోట్లో నుండి ఈ మీకు ఎదురు కనపడుతుంది చూసారా, అవి లాంగ్ టైల్ బోట్లు అంటారు. సో వాటిల్లో దిగి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ ప్రైస్ అనమాట. ఎంతో 200 baht అంత అంటున్నారు మనిషికి. సో దానిలో దిగి కూడా మనకేంటంటే ఫొటోస్ కోసమే. దానిలో ఏదో మంచి నాటుపడవ మీద వెళ్ళాము, దిగాము, అదొక ఫీలింగ్. చాలామంది వెళ్ళారు, వద్దన్నో వీ కెన్ ట్రై అనమాట. బట్ అదంతా మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్. ఇక్కడ సావనీర్ షాపు, ఐస్ క్రీమ్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్లు ఉన్నాయి. రెస్టారెంట్లు అది ఒకటి అడిడా, వాడేంటంటే ముస్లిం రెస్టారెంట్ అనుకుంటా. కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. వీటికి మోటార్లు పెట్టి అక్కడ ఒకటి వెళ్తుంది చూసారు దూరంగా ఒకటి. ఇదిగో చూడండి ఎన్ని బోట్లు చూడండి, అసలు ఎంతమంది వచ్చారు. ఇవాళ మండే, వర్కింగ్ డే అయినా కానీ ఇదిగోండి ఎలా వచ్చి ఎంతమంది వచ్చారు చూడండి. ఎన్ని బోట్లు చూడండి, 100 పైన ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మీకు యాంగ్మాల్ ఇది కనపడుతుంది, అదే హాస్పిటల్. యాంగ్మాల్ కూడా టెలిఫోన్ టవర్లు అంతా బాగానే ఉంది. మొత్తం ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫీఫీ ఐలాండ్ అది కానీ
బార్లు కూడా ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ బార్లు, ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్. సరే ఎంతసేపు ఒడ్డెమ్మటి వెళ్దాం కొంచెం. ఇదిగో ఇదంతా సముద్రమే, అక్కడికి వెళ్ళి మళ్ళీ చివరికి వద్దామండి, వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏముందంటే సోవనీర్, ఇది బ్యాగ్లు కూడా అమ్ముతున్నాడు ఇక్కడ. నాకు అర్థం కాదు ఇక్కడికి వచ్చి బ్యాగ్లు కూడా కొంటాడు అని చెప్పేసి. అదే ఇదిగో స్లిప్పర్స్, ఇదిగో టోపీలు, ఇవన్నీ గిఫ్ట్లు అనమాట. ఎలా అంటే అలా. ఇదిగో సోవనీర్ ఇదంతా. ఇది ఏదో హై లైఫ్ అంట, అది రెస్టారెంట్ ఏంటిది. ఇది టూరిస్టులు, దానిలో సగం మంది ఇండియన్స్. ఇదిగో స్కూబా డైవింగ్. ఇప్పుడు మేము తీసుకున్న దానిలోనే 1600 అయింది మాకు మొత్తం. సో మేము తీసుకున్న దానిలోనే స్కూబా డైవింగ్ కూడా ఇంక్లూడెడ్ అంట, మాస్క్. కాకపోతే వాటికి వేసిన రెస్టారెంట్ చూడండి, కొంచెం హైఫై రెస్టారెంట్. ఇదిగో ఇదేంటో ఫాస్ట్ ఫుడ్ కార్నర్ అంట. ఇది నాకు తెలిసి మరి డబ్బులు కట్టాలనుకుంటా. ఇదిగో మాయా రెస్టారెంట్ అని దీని పేరు. మేబీ ఇది వేరే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఈ రెస్టారెంట్. అఫ్ కోర్స్ ఇది కూడా అలాగే కొట్టుడు లాగా ఉంది కాబట్టి కొంచెం వెరైటీ ఉంటుందేమో. లేకపోతే కొంచెం మేము తీసుకున్న దానిలో ఒక ఇండియన్ క్యూజన్ కూడా పెట్టాడు. ఇదిగోండి ఇటు ఆపోజిట్ వీడియో నెక్స్ట్ అని చెప్పి వ్యూ పాయింట్ ఫీఫీ ఐలాండ్. ఓకే, ది నెక్స్ట్ వ్యూ పాయింట్ ఫీఫీ ఐలాండ్ బే అంట. ఈ పైకి ఎక్కితే మొత్తం బే చూడొచ్చు. ఇదిగో ఇది లోపల ఇలా కట్టారు. ఇది ఇంకో పెద్ద రెస్టారెంట్. ఇదే మాయా రెస్టారెంట్ క్లోజ్ అయ్యి ఉంది, అటు సైడ్ ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఫీఫీ ఐలాండ్ కెబానా హోటల్ అంట. చూడండి ఎలా ఉంది. మీ యాంక్మాలే హోటల్ అది. ఏను బొమ్మలు పెట్టి రెండు పక్కల ఇలా పెట్టాడు. ఇది హోటల్. సో స్టే చేయడానికి అనమాట. ఇక్కడేమో పెద్ద పెద్ద జెట్టీలు వచ్చినాయి, పెద్ద పెద్ద క్రూజ్. మనం అటు ఇప్పుడు కోయిసముయి, లంకావి, మలేషియాలో లంకావి ఇవన్నీ వెళ్ళాం కదా, వాటి డెక్ ఇక్కడ ఉంది. అఫ్కోర్స్ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, కానీ ఈ వేరే డిఫరెంట్ కంపెనీలు, కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి. ఇటు పక్కన చూడండి, ఎవరో మరి రాజు గారు, ఆయనకి సపరేట్గా పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ 1:30 వచ్చేమంది తీసుకుని మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఖాయ్ ఐలాండ్స్ దగ్గర మళ్ళీ వెయిట్ చేయాలంట. ఇదంతా ఏంటంటే మీకు చూపిస్తున్నాను అసలు మొత్తం మ్యాక్సిమం ఎంతవరకు తిరగగలను అంతవరకు తిరిగి మళ్ళీ 1:30, 1:25 అక్కడ 5 minutes ముందే చేరుకోవాలి కదా. సో మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలను అంతవరకు కవర్ చేసేసి జస్ట్ తొందరగా వాక్ చేసుకుంటూ. ఇక్కడ మీకు పిక్నిక్ స్పాట్లు అంటూ ఏముండవు. ఇదేంటంటే జస్ట్ ఒకలాగా ఐలాండ్ అనే అంటే లోపలికి. ఇక్కడ మీరు ఇంకో ఇది ఒక కంపెనీ, ఇక్కడ మీ ఇక్కడ నుండి రిజర్వేషన్ చేసుకోవచ్చు, క్రాబీకి వెళ్ళచ్చు. ఇదిగో మార్క్లు ఉన్నాయి ఇక్కడ, మెడిటేరియన్ క్యూజైన్ ఉంది, ఇవన్నీ పేడ్. మనకేంటంటే ఆ భోజనం టికెట్ ప్రైస్ ఇంక్లూడెడ్. సో వాళ్ళు మీకు బయలుదేరేటప్పుడు చెప్తారు. ఇదిగో బ్యాంక్స్ ఉన్నాయి, మెక్డీ కూడా ఉంది చూడండి, మీకు ఎదురు కనబడుతుందా. ఇది ఒక ఏదో ఫుడ్ ప్లాజా లాగా ఉంది. ఇదిగో ది పిజ్జా కంపెనీ అంట. ఇది మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొంచెం హ్యాపెనింగ్గా ఉంది. మరి లోపలికి వెళ్తే ఏమన్నా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఫీఫీ హార్బర్ వ్యూ పాయింట్ అంట. వెళ్ళొచ్చేద్దాం. ఇదిగో ఇదేమో ఫీఫీ హార్బర్ వ్యూ హోటల్. మరి వీడిది హార్బర్ కూడా ఉంది. ఇదిగో ఇంటర్నేషనల్ మెడికల్ క్లినిక్ అంట, అది కూడా ఉంది ఇక్కడ. లంచ్ బఫే ఓన్లీ 250 baht అంట. బఫే అంటే ఏముంటుంది, ఇటాలియన్ ఫుడ్, కాఫీ, బ్రేక్ఫాస్ట్, ఆల్ డే డైనింగ్, థాయ్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, కాఫీ, బ్రేక్ఫాస్ట్ అంట. పీ పైనాపిల్ దీని పేరు. ఇది హార్బర్ వ్యూ హోటలా. ఇటు సైడ్ అంటే మేము ఒక సైడ్ దిగాం కదా, ఇంకో సైడ్ ఏముందనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి.
నాకు ఆ ఫ్రీ ఫుడ్ వద్దురా బాబు అంటే మెక్డీ ఉంది, బర్గర్ కింగ్ ఉంది. ఇది చూడండి, అది పుల్లాగా ఫీల్ అయిపోతుంది అది. సో ఇంకో సైడ్ వచ్చాము. అటు సైడ్ మనం దిగిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఎక్కువ స్కూబా డైవింగ్ అంటున్నారు, కానీ మరి ఇక్కడ చేస్తారో తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి పొద్దున ఫస్ట్ అసలు మాయాబే ఏంటంటే ఫీఫీ ఐలాండ్స్లో మాయాబే కూడా ఒక ప్యాకేజ్. నేను తీసుకున్న ప్యాకేజ్ ఏంటంటే ఫీఫీ ఐలాండ్, మాయాబే ప్లస్ ఖాయ్ ఐలాండ్. ఖాయ్ అనేది దగ్గరగానే ఉంటుంది, KHA ఖాయ్ ఐలాండ్ అని. సో అది చాలా దగ్గరగా ఉంటుంది ఫుకెట్కి, మెయిన్ ల్యాండ్కి. సో ఇది ఇంకో సైడ్ వచ్చాం. అబ్బా, ఇక్కడ ఇది రెస్టారెంట్, యాంకర్ రెస్టారెంట్ అంట. అబ్బో, ఇటు సైడ్ రాకపోతే మిస్ అయ్యే వాళ్ళం. సూపర్గా ఉంది అసలు. ఇది ఇంకో వ్యూ, ఇది ఇంకో పక్క. ఇక్కడ అసలు బోర్డులు చాలా తక్కువ ఉన్నాయి. మరి వీటికి కాస్ట్ ఎక్కువ ఉన్నాయో తెలియదు, కానీ ఎదురు చూస్తున్నారు కదా వ్యూ. నేను ఊరిని ఇక్కడ కొంచెం బీచ్ లాగానే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే బోట్లు తక్కువ ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, బోట్లు తక్కువ ఉన్నాయి. స్విమ్మింగ్ అందరూ ఇలా కొంచెం బీచ్ ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది ఈ బారు అంతే. సో ఇది రెస్టారెంట్. సో అది మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో నేను రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 125 అయిపోయింది. సో ఎందుకు లేట్ చేయటం, మళ్ళీ మన వల్ల అందరూ ఇప్పుడు అక్కడ ఉండడానికి ఏమైనా 2-3 నిమిషాలు లేట్ అయితే ఏమైనా ఉండదు, వెచ్చలేరు అని. అలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా, సో ఒకరి చేత మాట తీసుకోకుండా మనం చేసుకున్నాం. ఇదేంటంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్. ఇంకా అంత దూరం వెళ్ళలేదు, ఇంకంతా రిపిటేషన్ ఉంటుంది. సో అది యాంక్మాలా, బర్గర్ కింగ్, బ్యాంకులు ఉన్నాయి. ఇదిగో SCB బ్యాంకు, ATM విత్డ్రా చేసుకుంటా కూడా ఉన్నాయి ఇక్కడ. ATM మనీ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో అటు వెళ్తాను ఇప్పుడు కొంచెం, ఎందుకంటే ఇదంతా రెస్టారెంట్ చూపించాం కదా. సో ఈ వ్యూ చూపిద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ ఎన్ని లాంగ్ టైల్ బోట్స్ ఉన్నాయి కదా యాంక్మాలా, అవి మన ఉన్నటికి వస్తాయి, దగ్గరికి వస్తాయి. అంటే మనం ఎక్కిన బోట్స్కి, స్పీడ్ బోట్స్కి దగ్గరికి వస్తాయి. అవి ఎక్కాలంటే మళ్ళీ దానికి స్పెషల్ ప్రైస్ పే చేసి ఎక్కచ్చు. ప్యాకేజీలో కూడా ఇంక్లూడ్ చేసే ఉంటాయి కొన్ని కంపెనీస్. ఇప్పుడు నా చూడండి, మీ యాంక్మాలా ఎలా ఉందో దూరం నుండి వ్యూ చూసారు కదా. సో అది తీసుకున్నాం, కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇక 1:30కి అక్కడ రమ్మని చెప్పింది, మనకు టైం లేదు, ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు, అందుకని మళ్ళీ వేరే రూట్ తీసుకుంటున్నా. సో మనం వెళ్ళిపోయి ఇక బోట్ ఎక్కి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళడమే. అడుగుదాం, ఎందుకంటే నేను తీసుకున్న ప్యాకేజీలో మాయాబే అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది చాలా బాగుంటుంది. అక్కడ ది బీచ్ అనే మూవీ తీశారు, అప్పటి నుండి లియోనార్డో డికాప్రియోది 2005లో వచ్చింది అనుకుంటా. సో అంత ముందు ఉండే ఉంటుంది, కాకపోతే అది ఆ మూవీ వచ్చిన తర్వాత నుండి ఆ డెస్టినేషన్, అది ఆ స్పాట్ రోజుకి దినదైభాభివృద్ధి చెందుతూ అంచెలంచెలుగా దాని కీర్తి పెరిగిపోయి, సో ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసేంత రేంజ్కి వెళ్ళిపోయి బాగా పాపులర్ అయిపోయింది మాయాబే. వినడానికి కూడా కొంచెం క్యాచీగా ఉంది కదా పేరు. సో అక్కడ జనం ఎక్కువ ఉన్నారని చెప్పి పొద్దున ఎంట్రీ ఇవ్వలేదు, బట్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తారా. అది లేకపోతే కొంచెం క్రీమ్ బిస్కెట్ అన్నట్టే, ఎందుకంటే మనకి ఇచ్చిన 3 ఐలాండ్స్లో అదొక ఐలాండ్. అంటే ఇది అఫ్కోర్స్ అన్ని ఫీఫీ ఐలాండ్స్లోనే రకరకాల స్పాట్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్. ఆ వ్యూ పాయింట్స్కి ఇది అసలు ఫస్ట్ ఏంటంటే, మేము బయలుదేరేటప్పుడు ఇవాళ ఇప్పుడు కూడా ఎండలేదు చూడండి, మేము ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాను, చెట్పట్లాడకుండా అంతా చల్లగా ఉంది. ఇవాళ పొద్దున
ఆ జెట్టి పాయింట్కి వచ్చిన తర్వాత, జెట్టి టెంపుల్కి వచ్చిన తర్వాత ఫుల్ దంచి కొట్టింది వర్షం. జర్నీలో కొట్టలేదు కానీ అక్కడ రాంగ కొట్టింది. అబ్బా అనుకున్నాం, ఏంట్రా బాబు ఇది బయలుదేరుతుంటే వర్షం పడుతుంది ఏంట్రా బాబు అనుకున్నాం. కానీ వరుణ దేవుడు కరుణించి ఇప్పుడు దాకా ఏం వర్షం పడకుండా తీసుకొచ్చాడు. బాగానే ఉంది, ఇప్పుడేం వర్షం పట్టలా. అయితే ముబ్బులు పట్టేసి ఉంది, ఏ క్షణమే పడవచ్చు చెప్పలేము, యాంటిసిపేషన్. ఎందుకే మధ్యాహ్నం 2 వరకు సన్లైట్ ఉంటుందని చెప్పారు, తర్వాత 4 తర్వాత వర్షం పడేటి ఉంది. సరే రిటర్న్ జర్నీలో వెళ్ళేప్పుడు వర్షం పడితే ఏముంది, జెట్టీలో ఉన్నప్పుడు మనం ఇలా స్పాట్ చూసుకోండి. ఎంత పెద్ద చెట్టు అమ్మాల, చాలా పెద్ద చెట్లు, మరి చెట్లు ప్రిజర్వ్ చేస్తున్నారు, చాలా బాగుంది. చాలా ఉన్నాయి కానీ ఈ 2 సెంటర్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇక్కడే స్కూబా డైవింగ్ కూడా ఉన్నారు కానీ స్కూబా డైవింగ్కి టైం ఇవ్వాలి. మళ్ళీ నేను డబల్ చెక్ చేసుకోండి, నేను చూసేది ఏం లేదు. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి వెళ్ళిపోయాం. హోటల్స్ చాలా ఉన్నాయి, సో ఇక్కడ స్టే చేయడానికి అంత ఇబ్బంది ఉండదు. ఓవర్ నైట్ స్టే చేయొచ్చు, ఎన్ని రోజులు కంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎవరు ఓపిక కావాలి. అంతేగాని పొద్దున్న మార్నింగ్ బుక్ చేసుకుని ఇక్కడ విజిట్ చేసేసి వెళ్ళిపోవడం. ఇక్కడ ఫీఫీ ఐలాండ్స్ ఏదో ఒకటి ఫెసిలిటీ ఉంది, చెప్పే కదా, ఏటీఎంస్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, మెక్డీ బర్గర్ కింగ్ కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత బిజీ ప్లేస్. మండే పూట ఇంతమంది రద్దీ ఉంటామంటే, అందులోనూ ఇండియన్స్, సగం మంది ఇండియన్స్ వచ్చారంటే చెప్పుకోదగ్గ విషయమే. బాగా మా దగ్గరే మరి, ప్రపంచం ఎక్కడి నుండి, యూఎస్ యూరోప్ నుండి వస్తున్న వాళ్ళు ఏ పక్కన రాలేరా. సో అది మళ్ళీ వచ్చేసాం మన స్పాట్కి. సో మళ్ళీ అక్కడ డబల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని, ఏంది మళ్ళీ 1:30కి లీవ్ అవుతున్నావా ఏంటనేది చెక్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్.